ఇద్దరు ఉన్నారు బీజేపీలో, కావాలని ఈ కాంగ్రెస్ మీద బురద చల్లుతున్నారు, కావాలని మతం పేరు మీద రెచ్చగొడుతున్నారు. అంటే కాంగ్రెస్ వాడు పిలిచేదే చూడు కాంగ్రెస్ అంటాడు, అదొక మైండ్ గేమ్ అన్నట్టు. ఈ బ్రాహ్మణ వాడికి తెలిసింది, వాడు చేయగలిగితే జైల్లో పెట్టగలిగితే చేస్తాడు, చంపగలిగితే చంపుతాడు. ఇవన్నీ చేయలేనప్పుడు బురద చల్లుతాడు. తుగ్లక్ని ఇవాళ పిచ్చోడని బురద చల్లిండు. ముస్లింలలో అత్యంత తెలివికల్లోని ఇవాళ పిచ్చోడు అన్నాడు. సిమిలర్లీ ఈ పర్సెప్షన్ రాహుల్ గాంధీని పప్పు అన్నాడు. అంత గ్రాడ్యుయేట్ ఏది విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి కేంబ్రిడ్జ్లో, అదేవిధంగా ఫ్లోరిడాలో ఇట్లా విదేశాల్లో చదువుకొని 200 మంది విలేకరులు అడిగినా సమానం చెప్పే శక్తి ఉన్నటువంటి రాహుల్ గాంధీని ఇలా పప్పు అని బురదలేడు. అంటే ఈ నరేటివ్ క్రియేట్ చేస్తాడు, ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేస్తాడు, ఒక దుష్ప్రచారం చేస్తాడు. ఆ జర్మనీలో ఇవాళ గోబెల్స్ ప్రచారం అంటారు. ఎందుకంటారు? జోసెఫ్ గోబెల్స్ అనే వాడిని ఒక దుష్ప్రచారం చేయడానికి ఒక మంత్రి పెట్టుకున్నాడు హిట్లర్. ఆ హిట్లర్ వీళ్ళకి ఆరాధ్య దైవుడు. ఈ గోల్వాల్కర్ అనేటోడు ఆర్ఎస్ఎస్కి 30 ఏళ్ళు ఉన్నాడు, ఆర్య బ్రాహ్మణుడు. వీళ్ళందరూ ఎవరు? మరాఠాని పరిపాలించింది కానీ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ స్థాపించిన వాళ్ళంతా ఎవరు? గదే ఆర్య బ్రాహ్మణులు లేదా చిత్ప్లావన్ బ్రాహ్మణులు. అర్థమైందా? వీళ్ళకి ఆరాధ్య దేవుడు, వీళ్ళకి మార్గదర్శకుడు ఎవరు అంటే ఆడు హిట్లర్. ఎందుకంటే వీళ్ళందరి రూట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇప్పుడు మళ్ళీ అదే ఆర్య బ్రాహ్మణుడు. ఆ యొక్క స్టెప్పీ ప్రాంతం, మైదాన ప్రాంతం నుంచి కొద్దిమంది పర్షియాకి, కొద్దిమంది భారతదేశంకి, కొద్దిమంది జర్మనీకి, కొద్దిమంది మిగతా యూరప్ దేశాలకి పోయినని చెప్పినా గాఢ కనెక్ట్ అవుతున్నారు. అంటే జీన్స్ ఒకటే ఉంది వాళ్ళది, కాబట్టి వాళ్ళ ఆలోచన ఒకటే ఉంది. వాళ్ళ యొక్క ఆ జీన్స్లో ఉన్న డిఎన్ఏ పోదు. అర్థమైందా? సో అది అట్లనే నడుస్తున్నది కంటిన్యూ. ఇప్పుడు జామ చెట్టు ఉంది, ఎన్ని తరాలైనా జామకాయలే కాస్తాయి, దానికి మామిడికాయలు కాయ. సో అంటే ఆ జీన్స్లో ఉన్నాయి, పోవు అంటున్నా, తరతరాలైనా పోవు ఆ యొక్క లోపల ఉన్నటువంటి మూల డిఎన్ఏ స్ట్రక్చర్. కాబట్టి ఆ దరిద్రము అట్లనే క్యారీ అవుతుంది. కాబట్టి అది హిట్లర్ అని జర్మనీని ఎట్లయితే నాశనం చేసిన వాడు దేశం కోసం ధర్మం కోసం అని అట్లా అంతకుముందు ఉన్న చరిత్రను దింపేసి మొత్తం జర్మనీ ప్రజలను తప్పు బట్టి జర్మనీని నాశనం చేసిండో, వీడు కూడా దేశం కోసం ధర్మం కోసం అని నాశనం చేస్తున్నాడు. వాడు దుష్ప్రచారానికి ఒక మంత్రిని పెట్టుకున్నాడు, వీడు పొద్దుగాలేస్తే దుష్ప్రచారం చేస్తున్నాడు. వాడు షెడ్ వేసుకుంటాడు, వీడు షెడ్ వేసుకుంటాడు. వాడు ఇట్లా చేయబెట్టున్నాడు, వీడు ఇట్లా చేయబెట్టుతాడు. వాడు గట్టిగా అరుస్తాడు, వీడు గట్టిగా అరుస్తాడు. వాడు పబ్లిక్లో వచ్చి ఏడుస్తాడు, వీడు ఏడుస్తాడు. సో ఇట్ క్లియర్లీ షోస్. అర్థమైందా? సో కాబట్టి ఇది మేనిఫెస్టో గురించి. మేనిఫెస్టో అనేది వాడు గతంలో ఇచ్చిన హామీలలో, గతంలో ఇచ్చిన మోడీ ఇచ్చిన హామీలలో టాపిక్స్ చెప్పినాక ఇది మాట్లాడదాం. సో టాపిక్స్లలో ఇది యొక్క ఇద్దరు బీజేపీలు చెప్పినా కదా, ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఒకరేమో భార్గవి కళ్యాణి అని ఒక ఆమె ఉన్నది. తర్వాత ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు. సో వాళ్ళిద్దరు కావాలని అమాయక యూత్ని రెచ్చగొడతా ఉన్నారు. ముఖ్యంగా బీసీ యువకులని ఈ మతం పేరు మీద రెచ్చగొడుతున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ హిందువులకి వ్యతిరేకమన్న భావాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులందరికీ బీజేపీలోకి రావాలి. ఎందుకు రావాలి? హిందువుల దగ్గర 15 లక్షలు తెచ్చేస్తాను, 1 లక్ష కూడా ఏనందుకు అన్నా? హిందూ యువకులకి దొడ్డు రేషన్ బియ్యం తిను అని పేదోళ్ళని చేసి దొడ్డు రేషన్ బియ్యం తినమానా? హిందువులని కాలినడకన పోయి యొక్క కరోనా సమయంలో చంపినందుక? ఇంట్లో ఉన్న హిందువులను నోట్ల రద్దు చేసి రోడ్డు మీద తెచ్చినందుక? హిందూ వ్యాపారుల యొక్క చిరు వ్యాపారస్తులను చంపేసి ఉన్న దేశ సంపద అంతా తీసుకొని అదాని గుజరాతీ పొక్కలు పెట్టినందుక? దేనికి హిందువులు ఓటేయాలి? హిందూ రైతులని మీద రబ్బర్ బుల్లెట్లు వేసినందుక? దేనికి ఓటేయాలి? కాంగ్రెస్ కట్టిన అన్ని సంస్థలు వ్యవస్థలు హిందువులు కాదా పనిచేస్తుంది? నాగార్జున సార్ కింద కాంగ్రెస్ కట్టిన నాగార్జున సార్ కింద పంటలు పండించుకుంటున్న రైతులు హిందువులు కాదా? నువ్వు హిందువులకు చేసింది ఏందిరా అయ్యా? కాబట్టి అయితే ఆ కళ్యాణి అనేటామె పైడి రాకేష్ రెడ్డి కానీ అనేటాన్ని గురించి కూడా మాట్లాడాలని నేను అన్ని ఆ వీడియోలు వాళ్ళకి సంబంధించిన అన్ని పెట్టుకున్నా, కానీ నాకు టైం దొరకలే. అదొకటి మాట్లాడాలి. ఇట్లా అనేక టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడదాం ప్రాపర్గా రీసెర్చ్ చేసి. అట్లనే ఇప్పుడు వాటర్ క్రైసిస్ గురించి కూడా తెలంగాణలో మళ్ళీ వాటర్ క్రైసిస్ రాకుండా, ఎందుకంటే కొంచెం నీటి ఎద్దడి ఉంది అనేది రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది రాకుండా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇట్లా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడతా ఓపికగా. మోడీ లుచ్చనా కొడుకు. అదే నేనేం చెప్తున్నా, వాడు గతంలో ఇచ్చిన హామీలలో ఒక సగమన్నా ఒక 20% నెరవేరిస్తే ఎస్ నేను మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఇవ్వడానికి నీకు హక్కు ఉంటుంది. అలా ఒక్కటి కూడా నెరవేర్చకుండా దేశ సంపద అంతా దోసుకొని మొత్తాన్ని అప్పుల దేశం చేసేసి 14 ప్రధానమంత్రులు 64 ఏళ్ళు చేసిన దానికి 64 ఏళ్ళలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క మోడీ యొక్క ఇప్పుడు భారతదేశం అప్పు 168 లక్షల కోట్లు. అంటే ఎంత? 168 లక్షలకి 56 లక్షల కోట్లు తీసేస్తే 112 లక్షల కోట్ల అప్పు ఒక్క మోడీ 10 ఏళ్లలో చేసాడు.
ఏం కట్టిండు? ఎడిగిపోయింది సంపద? నేను అప్పు మాట్లాడుతున్నా, నేను ఓన్లీ అప్పు మాట్లాడుతున్నా. అప్పు కాకుండా ఇక మన ఈ కాంగ్రెస్ వాడు కట్టిన సంస్థలు అన్నీ ఫ్రీ. ఇప్పుడు చట్టం ప్రకారం ఏంటంటే అది ఫ్రీగా ఇయ్యరాదు. ఏది కంపెనీలు బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ఫ్రీగా ఇచ్చేయరాదు. వాళ్ళ దోస్తులకి ఇద్దామంటే చట్టం ప్రకారం ఏంటంటే ఎంతకో కొంతకు అమ్మాలి, ఫ్రీగా ఇయ్యరాదు. కాబట్టి లక్షల కోట్ల వర్తదాన్ని 500 కోట్లకు అమ్ముతున్నాడు అంటే ఫ్రీగా ఇచ్చేసినట్టే. అది దాని మీద ఉన్నటువంటి భూములు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వస్తాయి. అట్లాంటిది ఆ కంపెనీలను తీసుకుపోయి 6 లక్షల కోట్లకి 100 కంపెనీలు ఇచ్చేస్తున్నావు. 100 లక్షల కోట్ల వర్తి 6 లక్షల కోట్లకి నీ దోస్తులకు అమ్ముతున్నావు. నేనేమంటున్నా, అమ్ముడు కాదురా అయ్యా, చట్టం ఉంది కాబట్టి నువ్వు అమ్ముతున్నా అంటున్నావు, కానీ అది ఫ్రీగా ఇచ్చేస్తున్నావు అని చెప్తున్నా. ఎందుకంటే ఇదే కంపెనీలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేరళ ప్రభుత్వం కానీ జార్ఖండ్ ప్రభుత్వం కానీ మేము కొంటాము మాకు అమ్ము అంటే అమ్మడంట. వాడు జిందాల్ స్టీలోనికే అమ్ముతాడంట, అర్థమైందా? వేదాంత గ్రూప్కే అమ్ముతాడంట తన గుజరాతీ దోస్తులకు. ఎందుకని? రాష్ట్ర ప్రభుత్వాలు నీకు వాటాలు ఇవ్వవు కదా, ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వవు కదా, జిందాల్ స్టీల్ ఇస్తాడు కదా. అంటే లూటీ చేస్తున్నావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫ్రీగా ఇచ్చేస్తున్నావు. చట్టం ఉంది కాబట్టి 500 కోట్లకి ఇస్తున్నావు, లేకపోతే ఫ్రీగా ఇచ్చే 550 కోట్ల ఎక్కువ, 50 కోట్లు ఎక్కువ ఇస్తామంటే కూడా అమ్మాడంట రాష్ట్రానికి. వీడు రాగానే ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్గా నడిచిన కంపెనీ ఇప్పుడే ఎందుకు నష్టాలు వస్తాయి? నష్టాలు వచ్చిందనే బూజు చూపెట్టి అది రాష్ట్ర ప్రభుత్వాలు కొంటామంటే అమ్మకుండా నీ గుజరాతీ దోస్తులకు ఎందుకు అమ్ముతావు? ఇట్ క్లియర్లీ షోస్ దే ఆర్ లూటింగ్ ద నేషన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్, దొంగ నా కొడుకు. ఇది ఈ నార్త్ ఇండియాలో ఉన్న ఎడ్డి నా కొడుకులు మతం అని పట్టుకొని ఈ మతం పేరు మీద ప్రజల దృష్టిని వాడి దోపిడీ నుంచి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర ఇంతో అంతో చదువుకున్న వాళ్ళు, చైతన్యం గలవారు కాబట్టి ఈ మాత్రం అర్థం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ వస్తలేదు బీజేపీ. నేను చెప్తలేను. కేరళ రాష్ట్రం యొక్క వాళ్ళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పిండు, ఎందుకు రాని కేరళలో బీజేపీ వస్తలేదురా అంటే, ఎందుకంటే కేరళలో మొత్తం క్రిస్టియన్స్ ఏం లేరు, హిందువులు కూడా చాలా ఉన్నారు. ఒక 30-40% క్రిస్టియన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు హిందువులే ఉన్నారు. అయినా బీజేపీ ఎందుకు వస్తలేదు ఆడ అంటే, ఎందుకంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఎక్కడిది? కేరళలో ఉంది కదా, అట్లా చాలా ఉన్నాయి టెంపుల్స్. సో ఎందుకు వస్తలేదురా అంటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చైతన్యం గల వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ వస్తలేదు అని నేను చెప్పలే. కేరళ రాష్ట్రం యొక్క బీజేపీ అధ్యక్షుడు చెప్పాడు. అంటే మనకు అందరికి విషయం అర్థమైనట్టు చదువు చెప్తే బీజేపీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది. కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే, చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, ఎవడన్నా ముచ్చడి చెప్తే అర్థం కావడానికైనా చదువు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కూలి పని చేసైనా, 4 ఇంట్లో పాసి పని చేసైనా సరే మీ కొడుకుని బిడ్డని గ్రాడ్యుయేట్ చేయండి. 15 లేదా 16వ తరగతి చదివించండి. ఆ తర్వాత వాడు ఎద్దులు కాస్తాడా, బర్రెలు కాస్తాడా మనకు అనవసరం. కానీ చదువు అనేది ఒక క్వాలిఫికేషన్, అర్హత. అర్థమైందా? ఉద్యోగం కోసం కాదు. వాడు చదువుకున్నాడు, మంచి వ్యాపారం, ఒక రెస్టారెంట్ పెట్టుకున్న 10 మందికి తిండి ఆయనే పెడతాడు, ఆయనకి ఉద్యోగం ఇచ్చేది ఏంది? యాజ్ సింపుల్ యాజ్ దట్. మాట్లాడతా సిస్టర్. థ్యాంక్ యూ. సార్ ప్లీజ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడండి ప్లీజ్. తప్పకుండా సిస్టర్, అన్ని మాట్లాడదాం, ఒక్కొక్కటి మాట్లాడదాం. కాకపోతే మన మైండ్ని ఖరాబ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క రూట్ కాజ్ని మనము ఇది చేయకుండా మనం కేవలం మీద ఇంటిమెంట్ వస్తే మనకి అది పరిష్కారం కాదు. మనం ఎన్ని ముచ్చట్లు చెప్పినా, నేను చెప్తున్నా కదా, బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయితే నాగార్జున సాగర్ లాంటి 100 నాగార్జున సాగర్లు కట్టినా మనకు ఓట్లేరు. ఎందుకని? ఈ హిందూ ముస్లిమే వస్తుంది. ఈ ప్రజా సమస్యలు రావు చర్చకి. ఓల్డ్ సిటీలో 30 ఏళ్ళ నుంచి వాడే ఓవైసీ ఉంటాడు, ఒక్క అభివృద్ధి జరగదు. ఎందుకని? మతం మీదనే ఓట్లు పడుతున్నాయి. కాబట్టి కులం మతం పేరు మీద ఓట్లు అనేది ప్రజా సమస్యలే ఇది. కులం మతం కావాలంటే కుల పెద్దవుగా, మత పెద్దవుగా, గుళ్ళ పూజారిగా, లేకపోతే ఈ యొక్క ముల్లావుగా, ఇమాంగా, లేకపోతే ఆ యొక్క పాస్టర్గా, బిషప్గా, అంతేగాని ప్రీస్ట్గా. అంతేగాని ఈ యొక్క రాజకీయ నాయకుడు అవుతున్నావు అంటే అందరి కోసం. ఓవైసీ ఎంపీ గారు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులకు కూడా ప్రతినిధే. సిమిలర్లీ నరేంద్ర మోడీ అంటే ఆయన భారతదేశంలో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్లు, జొరాస్ట్రియన్లు, పార్సీలు, యొక్క సిక్కులు, బౌద్ధులు అందరికి ప్రధాని. అందరి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ప్రధానిగా రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ఆయన యొక్క బాధ్యత అది. కాబట్టి ఈ మతం పేరు మీద రాజకీయాలు ఎవరు ఓట్లు అడిగితే మతం పేరు మీద, కులం పేరు మీద పాత చెప్పు తీసుకొని కొట్టాలి గాడిద కొట్టుకుని. ఆడు ఎమ్మడైనా సరే,
ఈడ బీజేపీ అయినా సరే ప్రజా సమస్యల గురించే మాట్లాడాలి, మతం వద్దే వద్దు. కాబట్టి ఈ మతం బీజేపీ ఎస్టాబ్లిష్ కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అది బ్రహ్మజములు నాగజములు లెక్క, అది పీక రాదు గీక రాదు. మనం ఎంత మంచి చేసినా అది మనకి దాని యొక్క విలువ ఉండదు. కాబట్టి బీజేపీని ఇక్కడ ఎస్టాబ్లిష్ కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను ఘంటాపదంగా చెప్తున్నా. ఓకే, ఆ క్రమంలో బచ్చగాడు ఏం మాట్లాడిండో చూసినాక సనాతన ఈ పిల్లగాడు నాకు ఎప్పుడో ట్యాగ్ చేసిండు ట్విట్టర్ లేదా ఎక్స్లో. సో ఏమంటుండు, సనాతన ధర్మం గురించి నోరు జారిన రాజ్ ఎన్ఆర్ఐ రాజ్ బోడా కౌంటర్ బై త్రిశూల్ ప్రణయ్ అంట. త్రిశూల్ భారత్ అని ఆయన వెబ్సైట్ పెట్టుకున్నాడు. ఎక్కువ వ్యూస్ లేవు, యూట్యూబ్లో ఒక వన్ డే ముందు. సో 189 అంటే 189 వ్యూస్ వచ్చినాయి. ఈయన పేరు ప్రణయ్, త్రిశూల్ ప్రణయ్ అంట. త్రిశూల్ భారత్ అని ఆయన యొక్క వెబ్సైట్ పేరు. 685 మంది ఆయనకు ఇది యొక్క ఏమంటారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూద్దాం ఆయన ఏమంటున్నారు. ఈరోజు మనం ఒక కుక్క గురించి కాదు ఒక లుచ్చా నా కొడుకు గురించి మాట్లాడుకుందాం. మోడీ గురించి యోగి గురించి కూడా చాలా అసహ్యంగా అరే రాజ్ కూడా నిన్ను నిలువున చీరేస్తాం. వాడు పేరేంది చిన్నజీ స్వామి అయినా మనం యొక్క సనాతన ధర్మం అని త్రిదండి దండాలు పెట్టుకొని నేను దారి చూపెడతా అన్నావు. క్రిస్టియన్ మిషనరీ లెక్క లేకపోతే ఇస్లాం ఇమాంల లెక్క అనుకుంటున్నావు. ఆరో చిన్నజీఆర్ స్వామి అంటే వాడు వీడు అంటున్నావు. నాలుగే చీరేస్తాను నాకు కొడగా. గ్యాస్ ఇచ్చావా, బియ్యం ఇచ్చావా, ఇది మాకు అనవసరం. మా హిందుత్వాన్ని నిలబెట్టావా లేదా వాడు చెప్పుకునేది వాడు చెప్పుకోవాలి. ఆడి వేదమో గీతమో ఏదో వాళ్ళు చెప్పుకోవాలి. అనుకూలుస్తారు ఈ చెప్తా నా కొడుకు. వీడు చదువుకున్నోడు ఎప్పుడైనా సరే హిందూ ధర్మం కంటే గొప్పోడు కాదు అని ఏ స్టేజ్ మీద కన్నా వచ్చి నిరూపిస్తానని ఈ నేటోళ్ళలో కూడా మా హిందువులే ఉంటారు. మా హిందువులలో సెక్యులరిజం అనే ఒక మురికి పేరుగా పోయి గాజులు వేసుకొని తొడుక్కొని కూర్చున్నారు మా వాళ్ళంతా. సో ఈ బచ్చగాడు ఏం మాట్లాడుతుందో ఈ యొక్క ఎందుకైంది ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వీడి బ్రెయిన్ వాష్ చేయబడ్డది. ఓకే, సో ఈ ఆర్య బాపనోడు బ్రెయిన్ వాష్ చేస్తుండు. ఈ క్రమంలోనే బాపనామే ఆమె కళ్యాణి, భార్గవి కళ్యాణి, బీజేవైఎం మీద ఉన్నది కదా. ఈ పైడి రాకేష్ రెడ్డి గారికి ఏంటంటే వాళ్ళకి అధికారం కావాలి. వాళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు, దోసుకున్నారు. కాబట్టి ఇక వాళ్ళకిద్దరు ఈ అభివృద్ధి ప్రజా సమస్యలు మాట్లాడితే ఓట్లు పడాయి. కాబట్టి ఏం చేస్తారు, మతం పేరు మీద ముస్లిం లెక్క కొట్టేది వీడే, ముస్లింని కొట్టిందని ప్రచారం చేసేది వీడే. చూద్దాం. రాహుల్ గాంధీ నిజారు కాపుతున్నాయి హాలిడేస్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఫస్ట్ థింగ్ మీరు చూడండి, వాని పక్కకి ఏది శివాజీ మహారాజుని పెట్టుకున్నాడు. శివాజీ మహారాజ్ అంటే ఆయన బీసీ కమ్యూనిటీ. ఓకే, ఆయన యొక్క ఈ బీసీల నుంచి రాజ్యాధికారాన్ని పేష్వాలు గుంజుకున్నారు. గీజీరావులు బాపనోడు, చిత్ప్లవన్ బ్రాహ్మణ్. ఓకే, సో శివాజీ మహారాజుని విషమించి చంపించింది ఇదే బ్రాహ్మణులు. ఆయనకు పట్టాభిషేకం చేయరా అంటే ఎన్నో మనులు మాణిక్యాలు యొక్క ఎన్నో కేజీ ఆయన నిలువెత్తు బంగారం ఇస్తే, ఆ యొక్క మాణిక్యాలు ఇస్తే అప్పుడు ఆ యొక్క కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి వాని పేరు ఏదో మర్చిపోద్ది, ఏదో భట్టాచార్యుడు ఉన్నాడు, వాడు ఎడమకాలి బొటన వేలుతోటి బొట్టు పెట్టాడు. వీళ్ళు శివాజీ మహారాజ్ చంపారు. శివాజీ మహారాజ్ అన్ని మతాలను సమానంగా చూసాడు. ఆయన కింద ఉన్నటువంటి సైన్యాధ్యక్షులలో సగం కంటే పైన ముస్లిమ్స్ ఉండేవారు, పఠాన్లు. సో వీడు వచ్చేసి నీతని చెప్తున్నాడు. వాళ్ళకి హిందువుల సంపద కావాలి, హిందువుల యొక్క ఓట్లు కావాలి. అంతకుమించి ఈ ఆర్య బ్రాహ్మణుడికి హిందువులు బాడమే జానేదో వాళ్ళకి పట్టింపు లేదు. లేకపోతే కరోనాలకు ఇంతమందిని చంపేవాడు కాదు. కరోనాలో ఇంతమందిని చంపినటువంటి ఆ యొక్క రెమెడీస్ వేరు తయారు చేసిన కంపెనీల దగ్గర ఇన్ని ఎలక్టోరల్ బాండ్స్ తీసుకునేవాడు కాదు. సింపుల్. చివరికి బీఫ్ అమ్మే కంపెనీల దగ్గర కూడా వాడు ఇప్పుడు బీజేపీకి అన్ని డొనేషన్స్ ఇచ్చిండు. భారతదేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలన్నీ బ్రాహ్మణులే. అర్థమైందా? అంటే ఇట్ క్లియర్లీ షోస్ హాతీ కా దాన్ దికానేకి అలాగే ఖానేకి అలాగే. బీజేపీ వాడు చెప్పేది వేరుంది, చేసేది వేరుంది.
వాడు ఎందుకు బీఫ్ ఎవడు చంపొద్దు అని ఎందుకు అంటున్నాడంటే వాడు బ్రాహ్మణుడు చంపుకోవాలంటే దేశంలో ఆవులు ఉండాలి కాబట్టి వాడు ఎక్స్పోర్ట్ చేయాలంటే కాబట్టి వేరే వాళ్ళు ఎవరిది వాడు చంపుకుంటే వానికి ఆవులు ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండేవి కాబట్టి ఎవరు చంపొద్దు అని చెప్తున్నాడు బాపనోడు. అర్థమైందా? బీఫ్ కంపెనీల ద్వారా డొనేషన్ వచ్చేది బీజేపీకే. బీఫ్ కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలన్నీ బీజేపీ వాళ్ళ దోస్తులే, ఆ బ్రాహ్మణులే. ఈ పోరగాడు ఏం చెప్తున్నా దీనికోసం పోరాడాలి. మన ధర్మాన్ని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. ఆ పోరాటం మొదలు పెట్టాలి. అలా పోరాటం మేము స్టార్ట్ చేసాం. మా త్రిశూల్తో కలిసి మీరు పోరాడాలనుకుంటే కింద కనిపించే నెంబర్ కి బీసీలో ఉన్న కొద్ది మంది పొరగాళ్ళకి ఇట్లా బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎట్లయితే వాడు కూడా చేసేది కదా, వాడు ఒసామా బిన్ లాడెన్ వాడు. సో వానికి వీనికి ఏం తేడాలి? సింపుల్. కానీ లేకపోతే మిస్డ్ కాల్ కానీ ఇస్తే మా ఈ త్రిశూల్తో కలిసి పోరాడదాం. ప్రతి ఒక్కరు ఈ త్రిశూల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ధర్మ పోరాటం కోసం మొదలైనటువంటి ఛత్రపతి శివాజీ లాంటి వారే. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అరే, ధర్మ పోరాటం అంటే లుచ్చనా కొడక హిందూ రైతుల యొక్క సమస్యలు తీర్చు, అది ధర్మ పోరాటం. హిందూ యువకులందరికీ ఉద్యోగం ఇయ్యి, అది ధర్మ పోరాటం. నీ ధర్మ పోరాటం ఏందిరా? 10 మంది కూడా లేని ముస్లింలను కొడితే ధర్మ పోరాటం అవుతుంది. అది రావులే. హిందువుల యొక్క సంపదను దోసుకుంటే హిందువులకు దొడ్డు రేషన్ బియ్యం తినమని పేదోళ్ళని చేస్తే అది ధర్మం అవుతుంది. అది రావులే. ధర్మం అంటే ఏంది? అందరూ సమానంగా బతకాలనేదే ధర్మం. అర్థమైందా? పాండవులకు కూడా ఎంతో కొంత భూమి ఇవ్వలేదు, వాళ్ళ భూమి అంతా గుంజుకున్నాడు ఇది మన యొక్క కౌరవులు అని. అది అట్లా కాదురా అయ్యా. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడు, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మం అంటే న్యాయం చేయడము. సమధర్మం అంటే అందరికీ న్యాయం చేయడం అని అర్థం. అందులో అర్థమైందా? ధర్మం అంటే వేరే మతాన్ని కొట్టడం కాదు, దాని ధర్మం అనరు. అవునా? ధర్మం అంటే తెలియదు, ఏది తెలియదు ఈ గాడిద కొడుకులకి. ఏమంటాడు శ్రీకృష్ణ పరంధాముడు గీతలో? యదా యదాహి ధర్మస్య, ఎక్కడెక్కడైతే ధర్మము, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. అంటే ఏంది? ఎక్కడెక్కడ ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఎక్కడెక్కడైతే ధర్మంకి ఆ యొక్క సంకటం జరుగుతుందో, అధర్మం వైపు పోతుందో, అక్కడక్కడ నన్ను నేను తదాత్మానం సృజామ్యహం, నన్ను నేను పుట్టించుకుంటాను అని శ్రీకృష్ణ పరంధాముడు భారత అంటే భరత వంశానికి చెందిన అర్జునుడా అని చెప్తాడు. అర్థమైందా? వీనికి ధర్మం అంటే తెలియదు, శాస్త్రం అంటే తెలియదు, వేదాలు తెలియదు, ఏమి తెలియదు. వీళ్ళకేం తెలిసి గాడి కొడుకు బీర్ ఇస్తా, బిర్యానీ ఇస్తా అంటే ఆ యొక్క వాడి యొక్క బండి సంజయ్ చెత్తనా కొడుకు, ఈ గుండు అరవింద్ లుచ్చనా కొడుకు, ఆడ యోగి భోగి అనే లుచ్చనా కొడుకులు, సన్యాసి అని చెప్పుకొని చేయని దుర్మార్గాలు లేనటువంటి చెత్తనా కొడుకులు, వాళ్ళు ఈ బీసీ పొరగాళ్ళకి ఎవడైనా కొట్టినోడు ఉంటారా బాబనోడు? ఈ బీసీ పొరగాళ్ళకి జంబి కత్తులు ఇచ్చి కొట్టమని చెప్తారు. దేశంలో అల్లకల్లోలం చేసి అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడితే దాన్ని అనరు ధర్మం అని. అందరినీ సమానంగా చూస్తూ, అందరినీ ఒక ప్రశాంతమైన జీవితంలో బతికే విధంగా చేస్తూ, అందరి చేల పైసలు చేసి అందరి యోగక్షేమాలు చూస్తే దాన్ని ధర్మం అంటారా? వీడికి ధర్మం అంటే ఏం తెలియదు. వీడు చెప్పిందే ధర్మం అంటే తోలు తీస్తాం. చిన్నజీఆర్ లుచ్చనా కొడుకుని, గరికపాటి లుచ్చనా కొడుకుని, ఆ పుస్తకాలు ఉన్నాయి కూడా చక్కగా చెప్పరాదు ఈ గాడి కొడుకులకి. ఓ రేషనల్ థింకింగ్ ఉండదు. వాళ్ళు పుస్తకాలు రాసిన ఉద్దేశం వేరు, వీడు చెప్పే ఉద్దేశం వీడు దాన్ని వక్రీకరిస్తాడు. ఎక్కడైనా రావణాసురుని వీడు చిత్రీకరించినంత దుర్మార్గుడు అని ఎక్కడ అనలేదు పుస్తకాలలో. రాముని దేవుడు ఎక్కడ అనలేదు. వాల్మీకి రాసిన రామాయణం చదవండి. వాడు తులసీదాస్ అనే చెత్తనా కొడుకు రాముని దేవుని చేసిండు. అంతకుముందు ఆదర్శ పురుషుడు అని రాసిండు. దేవుడని ఎక్కడ రాలే. వేదాలు తీయండి, ఎక్కడైనా ఈ నువ్వు చెప్తున్న ఈ దేవుళ్ళు ఎవరు ఉండరు, ప్రకృతే ఉంటుంది. అలా ఏం మాట్లాడుతున్నారో ఏం తెలుసురా మీకు? మీరు సనాతన ధర్మం అంటే తెలియని గురించి, ధర్మం గురించి మాట్లాడుతా అంటే తోలు తీస్తాం. మీకు ఏం తెలియదు గాడిద కొడుకులకి. మీకు తెలిసింది విద్వేషాలు నింపాలి, ప్రజల సొమ్ము దోసుకోవాలి. ఒక పని చేయొద్దు. రైతు పని చేస్తాడు, ఒళ్ళు ఉంచుతాడు, డాక్టర్ పని చేస్తాడు, ఇంజనీర్ పని చేస్తాడు. బాపనోడు ఏమైనా పని చేస్తాడా? కయ్యం పెట్టుడు తప్ప ఏమైనా పని చేస్తాడా? చెప్పండి. ఏం చేయడు వాడు. కూర్చున్న దగ్గర కయ్యం పెడతాడు. ఎందుకంటే వాడు ఖాళీగా ఉన్నాడు కదా. వాడు ఏదైనా పని చేస్తే ఈ కయ్యం పెట్టడానికి వాడికి టైం దొరకకపోతుండే కదా. ఎందుకు బాపనోడు ఎందుకు పూజారి కావాలి? ప్రతి హిందువు పూజారి కావాలి. ఎందుకు కావద్దు? శూద్రుడు ఎందుకు కావద్దురా చెత్త నా కొడక?
ప్రతి ముస్లిం వాడు యొక్క ఇమాం కాగలిగినప్పుడు, ప్రతి యొక్క క్రిస్టియన్ వాడు పాస్టర్ కాగలిగినప్పుడు, ప్రతి హిందూ ఎందుకు పూజారి కావద్దు? ఒక బాబనోడు ఎందుకు అవుతాడు రా? చెత్త నా కొడక, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. ధర్మం అంటే తెలియని గాడిది కొడుకు ధర్మం గురించి మాట్లాడతావు అవులే? నువ్వు నీ బీజేపీ పుట్టక ముందు లేదురా హిందుత్వం. నీ బీజేపీని బొందబెట్టడానికి ఉండదురా. నువ్వు చెప్తే మొక్కిర్రారా? నువ్వు చెప్తే బాలమ్మ పండుగ చేసుకుంటున్నావా? నీకేం పనిరా హిందుత్వంతో? ఓట్లు కావాలంటే నువ్వు ట్యాక్స్ తీసుకుంటలేవు హిందువుల దగ్గర బోసడికే. ఎన్ని రకాల ట్యాక్సులు తీసుకుంటున్నావు? జిఎస్టీ తీసుకుంటున్నావు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇక స్టాంప్ డ్యూటీలు తీసుకుంటున్నావు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసుకుంటున్నావు, ఇక టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నావు, చలాన్లు తీసుకుంటున్నావు, ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ తీసుకుంటున్నావు, పెట్రోల్ మీద వ్యాట్ తీసుకుంటున్నావు, పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం తీసుకుంటున్నావు, డీజిల్ మీద తీసుకుంటున్నావు. దేని మీద తీసుకుంటున్నావు? ఈ యొక్క లిక్కర్ మీద తీసుకుంటున్నావు. 100 రకాల ట్యాక్సులు తీసుకుంటున్నావు. ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్, ఇంకా ఇవన్నీ కాకుండా ఈ మిగతా యొక్క వాడకం సంబంధించిన ట్యాక్సులు కాకుండా ఆదాయం ఒక లెవెల్ కంటే ఎక్కువ సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నావు. చిరంజీవి అనేట 100 కోట్లు సంపాదిస్తే ఆయనకు రెమ్యూనరేషన్ వస్తే అందులోకెళ్ళి 30 కోట్లు నువ్వు ట్యాక్సే తీసుకుంటున్నావు. చేయకపోతే వాళ్ళ మీద ఐటీ దాడులు చేస్తున్నావు. ఇవన్నీ చేసినప్పుడు వీళ్ళ పైసలు ఎడిపోతున్నాయి అడిగే హక్కు మాకు లేదురా. దేశంలోని ఖనిజాలు, భూగర్భ యొక్క లిథియం గనులు, యొక్క అనేకమైనటువంటి భూములు దొరికేటి అని ఎత్తుకుపోతున్నావు. మాకు అడగొద్దా? ఇవంతా హిందువుల సంపద కాదా? దీనికి ఆ 10% కూడా లేని ముస్లింలు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది ఈడలొల్లి? అంటే ఈ దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి కదా. ఇది అధర్మం చేసుకుంటా, హిందువుల సంపద దోసుకుంటా, మళ్ళీ ధర్మం గురించి మాట్లాడితే ఏం ధర్మం? హిందువుల సంపద, హిందువులు కట్టిన ట్యాక్స్ డబ్బులు హిందువులకు చెందడాటి చేస్తే అది ధర్మం. నాగార్జున సార్ లాంటి ఇంకా 10 ప్రాజెక్టులు కడితే ధర్మం. నీటి కరువు రాకుండా, నీటి ఎద్దడి రాకుండా చెరువులు తవ్విస్తే దాని ధర్మం అంటారు. ఉన్న దేశ సంపద తీసుకొని అదాని పొక్కలు పెడితే బాపను కూడా దోసుకుంటే దాని ధర్మం అనరు. శూద్రుని కూడా గుళ్ళ పూజాలు చేస్తే దాని ధర్మం అంటారు. ఒక బాపనుడే పూజారి దేశ సంపద దోసుకుంటే అనరు. దేశ ప్రజలకు దుష్ప్రచారాలు చేస్తే దాని ధర్మం అనరు. అందుకే అంటున్నారు, రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, ఎవరైతే శివుడు, ఎవరైతే పేర్లు చెప్తున్నామో హిందూ ధర్మంలో ఉన్న దేవుళ్ళు, దేవతలు మళ్ళీ అవతారం దాల్చి మళ్ళీ పుడితే ఫస్ట్ చంపేసేది వాళ్ళ యొక్క గద ద్వారా కానీ, త్రిశూలం ద్వారా కానీ, వాళ్ళ యొక్క విష్ణు చక్రం ద్వారా చంపేసేది ఈ అధర్మం చేస్తున్నటువంటి ఆర్య బ్రాహ్మణులనే. అర్థమైందా? శ్రీకృష్ణ పరంధాముడు తన చక్రంతో ఈ యొక్క అధర్మాన్ని చంపినటువంటి వాళ్ళందరూ హిందువులే. అర్థమైందా? కౌరవులు కూడా హిందువులే. అర్థమైందా? రావులే బచ్చగాడు.